ఒకసారి అందరు పిడికిలు బిగించి జై భీమ్ అందరు ఒకసారి అందరు ఉన్నట్టేనా? నేను చెక్కిన నల్లరాయి దేవుడై ఊరేగబట్టే, నేను వేసిన ఓటుతోని మంత్రిరై వాడు నన్ను మరిచే. నేను చెక్కిన నల్లరాయి దేవుడై ఊరేగబట్టే, నేను వేసిన ఓటుతోని మంత్రిరై వాడు నన్ను మరిచే. వానికి అడుగడుగున దండాలు, వీనికి అడగకుండానే దండాలు. వానికి అడుగడుగున దండాలు, వీనికి అడగకుండానే దండాలు. ఇందాక బీసీ కుల గణన, బీసీల లెక్కలు తీస్తే మొత్తం రాజ్యమే తలకిందులైపోతున్న సంగతి వాళ్ళకు తెలుసు. కాబట్టి లెక్కలు చేయరు. అందుకనే బుద్ధుడి నుండి మొదలుకుంటే నేటి పెరియార్ వరకు వీళ్ళంతా కూడా మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి, మనవాద విషయ సంస్కృతిని కూకటి వెళ్లతో పెకిలించాలని చెప్పి ఈ మేధావులంతా పోరాటాలు చేశారు. అదే తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు జనాభా దామాషా ప్రకారం. కానీ అదే పద్ధతిలో అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలంటే ఇప్పుడు కుల గణన జరగాలి. ప్రభుత్వం తెలుసుకుంటే వితిన్ 48 అవర్స్లో కుల గణన జరిగి తీరుతుంది. కానీ చేయరు. ఎందుకంటే 33% రిజర్వేషన్లు ఇస్తే ఇక కథమే మొత్తంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే పార్లమెంటులో ఉంటారు. మిగిలింది 4, 5 100కు అగ్రవర్ణాలు ఉంటారు. కాబట్టి అది సాధ్యం కాని విషయము. ఆ రాజ్యాన్ని కూలగొట్టి మన రాజ్యాన్ని సాధిస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇనుమును మెతుకు లెక్క మెత్తగా ఉడికిస్తుంది. డప్పదు డోలకు మెల్లగా. ఇనుమును మెతుకు లెక్క మెత్తగా ఉడికిస్తుంది, సమ్మటన ప్లీజ్ ప్లీజ్. ఇనుమును మెతుకు లెక్క మెత్తగా ఉడికిస్తుంది, సమ్మట నెత్తి మీద కత్తులు మలిచిస్తుంది, ఇత్తడి కరుగదీసి ఇగురం ఎంతో చేస్తుంది, బంగారు నగలకెన్నో భంగిమలను పోస్తుంది, కొలిమై రగులుకుంటూ పని ముట్లందిస్తుంది, కొలిమై రగులుకుంటూ పని ముట్లందిస్తుంది, ప్రపంచ మానవ జాతికి అన్నదాతరా ఇది. ఎండిన చెట్ల మీద ఎచ్చులు కొడుతుంటది, ఎండిన చెట్ల మీద ఎచ్చులు కొడుతుంటది, పచ్చని గట్ల పడితే పొగలు జిమ్ముతుంటది, కానక కాలు పెడితే కేకలు బుట్టిస్తుంది, సబ్బలి మూతి మీద బొబ్బలు కొడుతుంటది, లోహపు కొండనైనా లొంగ తీసుకుంటది, లోహపు కొండనైనా లొంగ తీసుకుంటది, కుండల నీళ్ళకేమో లొంగి బతుకుతుంటది. అది నిప్పురోరన్న ఏ తప్పునైనా గాని మన్నించదోరన్న, అది నిప్పురోరన్న ఏ తప్పునైనా గాని మన్నించదోరన్న. జకముఖ రాళ్లకు కుడి ఎడమల్లో ఉంటది, ఏలడు పుల్ల మీద తలలో పొగరుంటది, దేవుని గుడిలో హారతిలా కనిపిస్తుంది, ఎర్రని వర్ణములో దేహము కనిపిస్తుంది, వినియోగించుకుంటే వెలుతురు నీకిస్తుంది, వినియోగించుకుంటే వెలుతురు నీకిస్తుంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఏం చేస్తుంది? కాల్చి బూడిద చేస్తుంది. అందుకే శరత్ ఎప్పుడు చాలా పగపగ మండే సూర్యుడిలా ఎప్పుడు చాలా ఆవేశంగా ఉంటాడు. ఎందుకంటే సమాజం ఎటువైపు పోతుంది? నేటి యువతరం అంతా వినాయక చవితిల కాడ డీజేలలో అక్కడిక్కడ బిర్యానీలు బీర్లు తాక్కుంటూ తమాషాలు చేసుకుంటూ ఈ యువతరం అంతా మొత్తం పెడదే పోతుంది. ఒకప్పటి చైతన్యం ఇప్పుడు కరువైపోయింది. అసలు ఈ దేశ సంస్కృతి ఎటుపోతుంది అని చాలామంది మేధావులు బాధపడుతున్నారు. ఎంతోమంది అనేక రకాల పోరాటాలు చేసి తమ ప్రాణాలను గడ్డిపోసలా వదిలేశారు మన హక్కుల కోసం. ఇప్పుడు ఇంకా మనువాద విష సంస్కృతి ఆల్రెడీ మన గొంతు మీద కత్తి పెట్టింది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి యువతరం అంతా కూడా మీరంతా
ఆల్రెడీ చైతన్యవంతులే, ఇంకా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా యువకులందరినీ కూడా ఉద్యమాలలో భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ యువతరం మీద ఒక చిన్న పాట. యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే, యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే, యువతరమా యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే, యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే, యువతరమా తరతరాల బానిసత్వ బంధనాలు తెలుసుకొని సిద్ధార్థుడు కలలు గన్న సమాజ స్థాపనకై, యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే, యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే, యువతరమా నివురుగప్పిన నిప్పై నీలో నీవే మసలం రగరగ రగిలే జ్వాలై రాజానే ఎదిరించు. నివురుగప్పిన నిప్పై నీలో నీవే మసలకు రగరగ రగిలే జ్వాలై రాజానే ఎదిరించు. మనువాదాన్ని ఎదిరించి పోరాడిన యోధుల త్యాగాల చరితలోని అంతరంగమై లేచి, యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే, యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే, యువతరమా రాజ్యాంగం గొంతు మీద కాషాయపు కత్తి పెట్టి మనుస్మృతినే ప్రతిష్ఠించ ప్రతినభూనే దుష్ట శక్తి. రాజ్యాంగం గొంతు మీద కాషాయపు కత్తి పెట్టి మనుస్మృతినే ప్రతిష్ఠించ ప్రతినభూనే దుష్ట శక్తి. మనువాదం మెడలిరిసిన పెరియారు పూలేలై నిద్రమత్తు వదిలి నింగినేల దద్దరిల్లేల, యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే, యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే, యువతరమా దేశం కోసం అంటూ భక్తి ముసుగు వేసుకొని ధర్మం కోసం అంటూ తన స్వాముల కండ నిలిచి, దేశం కోసం అంటూ భక్తి ముసుగు వేసుకొని ధర్మం కోసం అంటూ తన స్వాముల కండ నిలిచి, ఆదివాసులను చంపి అడవి సంపదను దోచి, ఆదివాసులను చంపి అడవి సంపదలు దోచి కార్పొరేటు కంపెనీల కడుపు నింపజూస్తున్నారు, యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే, యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే, యువతరమా భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి, భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి మణిపూరు మంటల్లో మానవతను గాల్చేసిరి. పాడండి గట్టిగా. భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి, భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి మణిపూరు మంటల్లో మానవతను గాల్చేసిరి. భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి మణిపూరు మంటల్లో మానవతను గాల్చేసిరి. కాశ్మీరును బంధించి నరమేధం సృష్టించి రాజ్యాంగం గొంతు కోసి
సిద్ధమును చేసిరి యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా అణచివేత నుండి అలల కెరటాలై ఎగసిపడి వెలివాడలనొకటి చేసి అలజడి సృష్టించాలే అణచివేత నుండి అలల కెరటాలై ఎగసిపడి వెలివాడలనొకటి చేసి అలజడి సృష్టించాలే హైందవ రాజాని గోచాలు పెరగలి పారు చేసి అంబేద్కరు కలలు గన్నా అంబేద్కరు కలలు గన్న బహుజన రాజ్యం కొరకై యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా థ్యాంక్ యూ జై భీమ్